వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? అయితే నిన్న వీడియో ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి చాలామంది మెయిల్ చేసి మరీ అడిగారండి. ఒక 12 మెంబర్స్ మెయిల్ చేశారు. అక్క మీరు రిసార్ట్ వీడియో పెట్టారు కానీ నార్మల్గా మీరు చదువుతుంది పెట్టలేదు, మేము మిస్ అవుతున్నాము, అంటే మీరు నెక్స్ట్ ఏం సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి అక్క అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ నేను అదే రోజు అంటే మొన్న డే బిఫోర్ ఎస్టర్డే అప్పుడు నేను చెప్పాను తెలంగాణ హిస్టరీ అనేటువంటిది రివైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లనే మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు అంటే కేవలం లైవ్ అనేటువంటిది జాయిన్ అయిన మెంబర్స్కి మాత్రమే నేను ఒక లైవ్ కండక్ట్ చేస్తానని అనుకుంటున్నాను. అది కూడా తెలంగాణ హిస్టరీయా ఇండియన్ హిస్టరీయా, మ్యాక్సిమం తెలంగాణ హిస్టరీయే చేద్దాము, మీరేమనుకుంటున్నారు అండ్ మీకు సెట్ అయ్యే టైమింగ్స్ కూడా చెప్పండి అని చెప్పేసి నేను ఒక టైం పీరియడ్ ఇచ్చేసి చెప్పాను కూడా. 11 to 2 మధ్యలో మీకు ఏ టైంలో మీకు సెట్ అవుతుందో చెప్తే నేను ఆ టైంలో లైవ్ కండక్ట్ చేస్తాను. ఫస్ట్ డే కనుక లైవ్ కంటిన్యూస్గా మంచిగా వస్తే కంటిన్యూగా మన సబ్జెక్ట్ అంతా రివైజ్ చేద్దాము, ఎన్ని డేస్ పడుతుందో తెలియదు కదా అని చెప్పేసి కూడా చెప్పాను. బట్ ఓన్లీ ఒక 5 to 7 మెంబర్స్, ఒక 6-7 కాదులేండి 8 మెంబర్స్ ఒకళ్ళిద్దరు కామెంట్ రూపకంగా చెప్పారు, మిగతా వాళ్ళు మెయిల్ చేశారు జాయిన్ అయిన అంటే ఛానల్లో జాయిన్ అయిన మెంబర్సే. సో రెస్పాన్స్ అనేటువంటిది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ అయినా వస్తే నేను లైవ్ కండక్ట్ చేయగలను. ఇప్పుడు నార్మల్ ఛానల్లో లైవ్ పెడితే మినిమం టు మినిమం ఒక 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ చూస్తారు లైవ్. ఈవెన్ దో లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చూసే వాళ్ళు చూస్తారు. కానీ అట్లీస్ట్ ఒక 20-30 మంది కూడా లేకుండా నేను ఛానల్ మెంబర్స్కి మాత్రమే లైవ్ కండక్ట్ చేయాలంటే 5-6 చేయాలి అని అంటే నాకు చాలా హెక్టిక్ అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ డేనే కదా, ఫస్ట్ డేనే నాకు ఇట్లా డిసప్పాయింట్మెంట్ తోటి వచ్చింది అనుకోండి, ఐ కాన్ గో, అంటే మళ్ళీ ముందుకు వెళ్ళలేను కదా. నేను తెలంగాణ హిస్టరీ నేను క్లాసెస్ కంప్లీట్ చేయడానికే నియర్లీ ఒక 1 month టైం పట్టింది. మీ అందరికి కూడా తెలుసు. ఈ 1 month టైంలో నేను చెప్పిందంతా రివైజ్ చేయాలంటే మినిమం 1 week టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 6 to 7 డేస్లో డైలీ ఒక 1 hour చొప్పున మనం రివైజ్ చేస్తే మనం ఆల్రెడీ క్లాసెస్ విన్నదే, నోట్స్ రాసుకుందే, ఇది రివైజ్ చేయడం వల్ల మనకి ఏంటిదంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని మనం ఏంటంటే డైలీ ఒక 1 hour లేదంటే 2 hours మాత్రమే సబ్జెక్ట్ మనం చదువుకుందాం, మిగతా టైంలో మనం మన పనులు మనం చేసుకుందాం. ఎందుకు టైం వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టుగా నేను డైలీ ఒక 1 hour కానీ 2 hours కానీ చదువుదాము, రివైజ్ చేద్దాము, నేను ఏదైతే చదువుతానో అది నేను మీతో పాటు మనం అందరం కలిసి చదువుదాం అన్న ఉద్దేశంతో నేను ఈ రివిజన్ అనేటువంటి స్టార్ట్ చేద్దామని అనుకుంటే మీ రెస్పాన్స్ ఏం లేదు. ఇంకా నేను కూడా ఎందుకులే అని చెప్పేసి ఎవరికి ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పేసి నాది నేనే చదువుకుంటున్నాను. తెలంగాణ హిస్టరీ అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ రివైజ్ చేసేది కూడా అదే, మీ అందరికీ తెలుసు. ఇదే నోట్స్, నేను మీకు కూడా క్లాస్ చెప్పింది ఇదే నోట్స్. నేను ఎప్పుడైనా సరే ఇన్ కేస్ నెక్స్ట్ నోటిఫికేషన్కి గ్రూప్ 1కి నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, నేను కేవలం ఈ నోట్స్ మాత్రమే ప్రిపేర్ అవుతాను. అదర్ దాన్ దిస్ ఐ డోంట్ గో ఫర్ అనదర్ బుక్ అండి. ఎందుకంటే నాకు ఇదే బాగా చాలాసార్లు రివైజ్ చేసిన నోట్స్ కాబట్టి మీ అందరు చూశారు ఎంత నీట్గా నేను నోట్స్ రాసుకున్నాను. సో ఇదే నోట్స్. అండ్ వన్ మోర్ థింగ్, దానికంటే ముందు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలండి. నాకు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నాకు కాల్ వచ్చింది. అదొక గుడ్ న్యూస్ లానే నేను కన్సిడర్ చేయాలి చెప్పాలంటే. నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నేను ఆలోచిస్తున్నాను అనమాట. చాలా కన్వీనియంట్గా, అంటే వాళ్ళు నా ఛానల్ కూడా ఫాలో అవుతారంట. వాళ్ళు అన్నారు డైలీ ఒక 1 hour వచ్చి క్లాస్ చెప్పేసి వెళ్ళాలి మీరు అని చెప్పేసి అన్నారు. ఇట్స్ యువర్ చాయిస్ కంప్లీట్గా, మీరు పాలిటీ చెప్తారా హిస్టరీ చెప్తారా ఏదైనా చెప్పండి, డైలీ ఒక 1 hour కేటాయించండి అని చెప్పేసి అన్నారు. అండ్ నేనేంటిదంటే అన్నీ చెప్పడం జరిగింది. నిన్ననే యాక్చువల్లీ నాకు కాల్ అయితే వచ్చింది. అన్నీ చెప్పారండి కంప్లీట్గా, నాకు సెట్ అయ్యేలానే చెప్పారు. కాకపోతే ఒకే ఒక్క థింగ్ నన్ను బాధ పెట్టేది ఏంటంటే డిస్టెన్స్ అండి, చాలా లాంగ్ అది. మా ఏరియాకి అక్కడికి వెళ్ళాలంటే నాకు జర్నీలోనే చాలా టైం పడుతుంది. అండ్ నేను ఒక గంట క్లాస్ చెప్పాలన్నా కూడా మినిమం టు మినిమం 4 to 5 hours అయితే పడుతుంది నాకు. నేను అప్పటికి ఇంకా నా పిల్లలు 3:30కి వస్తారు అని అంటే నాకు ఆ టైం అనేటువంటి సెట్ అవ్వదు. ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఒకవేళ మధ్యలో పిల్లల స్కూల్ నుంచి కాల్ వచ్చినా కూడా నేను మళ్ళీ అటెండ్ కాలేకపోతే ఎట్లా అని అదే ఆలోచిస్తున్నాను. నిన్న నైట్ అంతా ఇదే ఆలోచించాను. డైలీ 1 hour క్లాస్, ఇన్ కేస్ ఒక 2 days ఆల్టర్నేట్ డేస్లో మీరు వచ్చేసి 2 daysకి కావాల్సిన క్లాసెస్ అనేటువంటి చెప్పేసి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. అండ్ రానుపోను కూడా వాళ్ళే క్యాబ్కి సంబంధించిన అన్ని వాళ్ళే చూసుకుంటాము అని చెప్పేసి అన్నారు. జస్ట్ మీరు వచ్చి క్లాసెస్ చెప్పి వెళ్ళాలి, మీకు కావాల్సిన పీపీటీస్ అవన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాం. మీకు ఒకవేళ టైం అనేటువంటి సరిపోకపోతే, పిల్లలు ఉన్నారు కదా మీకు, చిన్న పిల్లలు, ఇంకా స్కూల్ టైమింగ్స్ అవన్నీ సెట్ అవ్వవు అని అనుకుంటే మొత్తం మేమే అరేంజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ అదొక మంచి న్యూస్ అండి నాకు. అండ్ నేను ఇప్పుడు కష్టపడేదానికి అనుకున్న దానికంటే ఎక్కువనే అనమాట ప్యాకేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తా అన్నది. శాలరీ కూడా గుడ్ శాలరీ, అంత బాగుంది. కాకపోతే డిస్టెన్స్ ఒకటే ఫ్యాక్టర్, అక్కడ చాలా దూరము. అండ్ పిల్లల్ని ఆ టైంకి కనుక మధ్యలో మా పెద్ద పాపని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు చాలాసార్లు నాకు మధ్యలో కాల్ వచ్చేదనమాట. మంత్లీ అట్లీస్ట్ ఒక 5 to 6 times కాల్ వచ్చి
వచ్చేది. నేను అంత దూరం 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేదాన్ని. సో ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేటువంటివి వచ్చాయి. అండ్ నేను కూడా కంటిన్యూస్గా వెళ్ళాలి అంటే కూడా కుదరదేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ నేనైతే ఆలోచించుకొని చెప్తాను అని చెప్పేసి అన్నాను. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మన ఛానల్లో ఇంకెవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అయ్యి క్లాసెస్ వినండి. క్లాసెస్ అనేటువంటి డిజేబుల్ చేసేస్తానండి కంపల్సరీగా. అంటే వితిన్ 1 మంత్ ఎప్పుడు అనేటువంటి చెప్పలేను, కాకపోతే క్లాసెస్ అనేటువంటిది యాక్సెస్ చేయండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా పడనీయండి. నోట్స్ అనేటువంటిది నా నోట్స్ చూసారు కదండి మీరు ఎట్లా రాసుకున్నానో, అంటే మెయిన్గా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి అయితే కాదు. ఇన్ కేస్ మీ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే యూపీఎస్సీకి కూడా యూజ్ అవుతుందండి. తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జోగ్రఫీ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, ఎకాలజీ కావచ్చు, మీరు అన్నీ చూసారు కదా సబ్జెక్ట్స్ ఎంత నీట్గా రాసుకున్నాను. అండ్ అవి కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా విత్ నైస్ ఎక్స్ప్లెనేషన్, మీ అందరికి తెలిసిన విషయమే. ఒకసారి చూడండి, జాయిన్ అవ్వండి. ఇంకెవరైనా జాయిన్ కాకపోతే కూడా ఎందుకంటే మళ్ళీ నేను వీటిని ఎనేబుల్ అయితే చేయలేను కావచ్చు అని అనిపించింది నాకు ఒకసారి. అంటే నేను ఒకవేళ ఏమైనా డిసిషన్ తీసుకున్నా కూడా నేను మీతో ఖచ్చితంగా చెప్తాను. ఈ న్యూస్ యాక్చువల్లీ నిన్ననే కదా కాల్ వచ్చింది. ఇది కూడా నేను చెప్పకుండా ఉండాలి అని అంటే ఐ కెన్ హైడ్, బట్ చెప్పాను కదా నేను మీతోటి నా లైఫ్లో ఇట్లాంటి ఏమైనా జరిగితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ వెళ్తానా లేదా అనేది కూడా చెప్తాను. ఇంకా డిసిషన్ అయితే నేను తీసుకోలేదు, అంటే జస్ట్ 1 డేనే కదా అయింది. నేను డిసిషన్ అనేటువంటిది ఫైనల్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చెప్తానండి, వెళ్తానా వెళ్ళనా అనేటువంటిది. వెళ్ళినా చెప్తాను, వెళ్ళకపోయినా చెప్తాను. నాకైతే ఈ టైంలో అంటే మా చిన్న పాప కూడా స్కూల్కి అంటే ఇంత లాంగ్ టైం అనమాట, ఫస్ట్ టైం కదా. ఈ వెళ్ళిన 2-3 డేస్లోనే ఒకసారి నన్ను మధ్యలో కాల్ వచ్చింది స్కూల్ నుంచి. సో అందుకని చెప్పేసి ముందు వెనక ఆలోచిస్తున్నాను. ఒక 1 ఇయర్ తర్వాత అయితే నేను ఇట్లాంటి డిసిషన్స్ క్విక్గా నా ఓన్గా నేను తీసుకోగలను, ఐదర్ చేయగలనా లేదా అనేటువంటిది. కానీ ఈ 1 ఇయర్లో నేను అందుకనే ఆలోచిస్తున్నాను. అంటే చిన్న పాప ఫస్ట్ టైం కదా ఇంత పెద్ద స్కూల్కి వెళ్ళడము, అండ్ టైమింగ్స్ కూడా 1:32కి వచ్చేవాళ్ళు 4కి రావాలి అని అంటే వాళ్ళ టైమింగ్స్ కూడా వాళ్ళు సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో అదే అనమాట, అందుకనే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. మిగతా క్లాసెస్ ఇంకెవరైనా రివైజ్ చేసుకోవాలి అని అనుకుంటే కూడా ఒకసారి తీసుకోండి. ఆల్రెడీ మీరు కనుక నోట్స్ రాసుంటే రివిజన్కి ఒకసారి క్లాసెస్ అన్నీ రివిజన్ చేస్తాను నేను అని క్లాసెస్ వినండి. నార్మల్గా మా వీడియో అనేటువంటిది ప్లే అవుతూ ఉంటే మీరు అక్కడ ఏదైతే వీడియో ప్లే అవుతుందో అది నోట్స్ దానికి సంబంధించిన దాని రిగార్డింగ్ నోట్స్ అనేటువంటిది మీ ముందు పెట్టుకొని వీడియో అనేటువంటిది కొంచెం క్విక్గా స్పీడ్ అనేటువంటిది పెంచుకొని వినండి. ఇంకా మీకు రివైజ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మీరు ఏ వాయిస్ తోటి అయితే విని నోట్స్ రాసుకున్నారో సేమ్ అదే వాయిస్ నోట్స్ అట్లా మీకు ఉంటే కనుక ఖచ్చితంగా రివిజన్ అనేటువంటిది క్విక్గా జరుగుతుంది అండ్ చాలా బాగా గుర్తుండిపోతుంది అనమాట. మీకు ఇన్ కేస్ అక్కడ ఎట్లా క్వశ్చన్ కనిపిస్తే ఎగ్జామ్లో ఆ వాయిసే వినిపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను కరెంట్ అఫైర్స్కి ఏదైనా బిట్ వచ్చింది అని అంటే నాకు ఆ కరెంట్ అఫైర్స్ బిట్ చూడగానే నాకు ప్రవీణ్ సార్ చెప్పింది ఆ బోర్డు మీద సార్ డిస్ప్లే చేసిన బొమ్మలే కనిపిస్తాయి అనమాట. సో విజువలైజేషన్ ఈజ్ అక్కడ వెరీ ఇంపార్టెంట్ అనమాట, మనం అనుకునేది అనమాట. సో అదే అనమాట, నేను మళ్ళీ చెప్తున్నాను, ఛానల్లో జాయిన్ అవ్వండి. డిసేబుల్ అనేటువంటిది అది ఎవరినైనా కనుక్కోండి, అది నా సైడ్ నుంచి ఉండదండి. నిన్న ఒకళ్ళు కమెంట్ చేశారండి, మీరు ఆటోపే నేను డిసేబుల్ చేయలేదు, నాకు మనీ కట్ అయినాయి, సో ఐఎమ్ అన్సబ్స్క్రైబింగ్ యువర్ ఛానల్ అని చెప్పేసి అంటే నిజంగా నవ్వొచ్చింది. అది మీ ఇష్టం, సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అనేటువంటిది మీ ఇష్టం. కాకపోతే అది నా సైడ్ నుంచి ఏమి ఉండదండి, అది మీరు చేయాల్సిన సెట్టింగ్స్ అనమాట. సో యూట్యూబ్ ఛానల్స్లో చూడండి ఎట్లా డిసేబుల్ చేయాలనేటువంటి చూడండి. సో అంతేనండి. నేనైతే తెలంగాణ హిస్టరీ హాఫ్ ఆఫ్ ది రివిజన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ మేము ఊరు వెళ్తాం కూడా, అందుకని ఒకసారి చూడండి. నేను అందుకని వాళ్ళకు కూడా డిసిషన్ ఏం చెప్పలేదు, నేను వస్తానా రానటువంటిది కూడా ఒక 1 వీక్ టైం ఇవ్వండి నాకు అని చెప్పేసి చెప్పాను. వాళ్ళు ఖచ్చితంగా 1 మంత్ వరకు వెయిట్ చేస్తాము అన్నట్టుగానే ఉన్నారండి. సో చూడాలి ఒకసారి, అంతా మాట్లాడాలి, అన్నీ మాట్లాడిన తర్వాత చెప్తాను అని చెప్పేసి చెప్పాను. అంటే అంత చిన్న డిసిషన్ కాదు కదా ఇది, పిల్లల్ని వదిలేసి ఎన్ని సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళాలి అని అంటే కొంచెం ఆలోచిస్తున్నాను. అదే అండ్ 1 మోర్ థింగ్ అండి, రిసార్ట్ వీడియోని నేను ప్రైవేట్లో పెట్టేస్తాను. నేను అసలు యాక్చువల్లీ అనుకోలేదు, 2-3 వీడియోస్ అనేటువంటి అందులో యాడ్ అయిపోయాయి. సో వాటిని నేను రిమూవ్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ చేసి పెట్టేంత మళ్ళీ లేదు కాబట్టి ఆ వీడియోని అయితే నేను ప్రైవేట్లో పెట్టేస్తాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బై.